విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడి వల్ల మేలే జరుగుతుంది. ఆయన నమ్మిన వారిని దేవుడు ఎప్పుడూ కూడా నష్టము చేయడు. నమ్మడం అంటే విశ్వాసం. అందుకని కదా అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను. ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అంటే అబ్రహాములో ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీలో నాలో కూడా అటువంటి విశ్వాసము ఉండాలన్నమాట. మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, విశ్వాసము అనేది 3 రకాలైన విశ్వాసము. అబ్రహాముని విశ్వాసానికి ఎందుకు చూపిస్తాము అంటే ఇతడు ఎలాంటి విశ్వాసము కలిగిన వాడు అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరినాడు. అది అతని విశ్వాసం గొప్పది. ఎల్లు అని చెప్పాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. కానీ అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి. అంటే ఆయన వెళ్ళమన్నాడు అంటే నేను ఏం చెప్తాడు, నన్ను వెళ్ళమన్న చోటుకి ఆయన తీసుకెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాలో నాకు అనవసరం, ఆయన వెళ్ళమన్నాడు, నేను బయలుదేరాను, ఆయన తీసుకెళ్ళే బాధ్యత అయింది. రెండవది, అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేశాడు. 99వ సంవత్సరాల వయసులో అంటే 75 సంవత్సరాల వయసులో కొడుకునిస్తానన్న దేవుడు మరలా దేవుడు 100 సంవత్సరాలకు దేవుడు కొడుకునిచ్చాడు. 99 సంవత్సరాల వయసులో అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాముకి దేవుడు అన్నాడు, అబ్రహమా నేను నీ కుమారుని ఇస్తాను నమ్ముతావంటే ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు, అయ్యా నా శరీరం మృతతుల్యం అయిపోవచ్చేమో కానీ నా విశ్వాసం మాత్రం అవ్వలేదు అంతంటారా? చూపించనా మీకు ఆ మాట? సరే చూపిస్తాను. అబ్రహాము యొక్క విశ్వాసం వల్లనంటే అతని శరీరం ముసలితనం వచ్చిందేమో కానీ అతని నమ్మకానికి మాత్రం ముసలితనం రాలేదండి. ఎబ్రిల్కి రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 వచనమండి. 4:10 4:20 వచ్చినవా 19 వచ్చినవండి. 4:19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. ఆయన ముసలోడయ్యాడు కానీ ఆయన విశ్వాసం మాత్రం ముసలితనం రాలేదట. ఆత్మీయ జీవితానికి ముసలితనం అనేది ఉండదట. ఉంటుందంటారా? ఉంటుందా? లేదు. అందుకంటే కదా మన ఆత్మ